సెవెంత్ వీక్ చూస్తే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ గోలీ సోడా టాస్క్ అయితే ఫస్ట్ ఇప్పటికే చూస్తే పవన్ కళ్యాణ్ అలానే ఇమ్మాన్యువల్ వీళ్ళిద్దరు అయితే విన్ అయిపోతారు. వీళ్ళిద్దరు విన్ అయిపోయిన తర్వాత మొత్తం అయితే చూస్తే ఇక్కడ సంజనాన్ అయితే స్విమ్మింగ్ పూల్ లోకి అయితే వేసేస్తారనమాట. ఇదంతా కూడా లైవ్ లో అయితే జరుగుతుంది అనమాట. సంజన వాళ్ళ టీమ్ లో ఉన్న డబ్బులన్నీ కూడా కొట్టేస్తారనమాట. ఆ తర్వాత సంజన డబ్బులు ఎక్కడ అని వెతుక్కుంటూ ఉంటది. ఇక మాధురి అంటది డబ్బులు కూడా కాపాడుకోవటం చాదు కావట్లేదు, ఓ టాస్క్ లో కూడా మీరు గెలవలేదు అన్నట్టు చాలా సెటైర్ గా అయితే మాట్లాడుతుంది అనమాట. మామూలుగానే ఆమె చాలా యాటిట్యూడ్ అయితే చూపిస్తుంది. ఇక టాస్క్ లో విన్ అయితే ఇంకా ఆమె ఆగుతుందా? ఇక మొత్తం మీద సంజన వాళ్ళ టీమ్ లో కంటే కూడా మాధురి టీమ్ లోనే ఎక్కువ మంది అయితే ఉన్నారనమాట. వీళ్ళందరినీ కూడా ఆమె గ్యాదర్ చేసి ఇంకా అది ఇది చెప్పేసి ఇంకా వాళ్ళ టీమ్ లోకి అయితే తీసుకోవటం జరిగింది అందరినీ కూడా. సంజన వాళ్ళ టీమ్ లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది అయినా సరే ఇంకా గౌరవ్ని అలానే చూసే నిఖిల్ ని ఇక వీళ్ళని రమ్యని మీరు నా టీంలో లేకుండా అటు వెళ్ళిపోయారంటూ ఒక రకంగా మాట్లాడుతుంది. అంటే మొత్తం మీద చూస్తే ఇక ఈ టీంలో సంజన టీంలో ఎవరు ఉండకూడదు అనుకుంటుందా ఏంటి నాకైతే అసలు అర్థం అవ్వలేదు. మాధురి మొత్తం మీద చూస్తే ఇక ఫస్ట్ టాస్క్ లో అయితే విన్ అయిపోయారనమాట ఈ గోలీ సోడా. నెక్స్ట్ టాస్క్ లో కూడా చూస్తే దొంగల టాస్క్ టైప్ ఒకటి పెట్టారనమాట. ఈ టాస్క్ లో కూడా చూస్తే ఇక మాధురి వాళ్ళ టీమే విన్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇక మొత్తం మీద చూస్తే హౌస్ లో అయితే ఇక మాధురికి అలానే తనుజాకి ఫుల్ ఫైట్ అయితే జరుగుతుంది అనమాట. ఇక ఆ తర్వాత చూస్తే రీతుకి అలానే చూస్తే తనుజాకి వీళ్ళిద్దరు కూడా ఫుల్ ఫైట్ అయితే జరుగుతుంది. ఈ గొడవలో ఎవరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏమేమి జరిగాయి అనేది నెక్స్ట్ అప్డేట్ లో చూద్దాం.